నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఈ ఎపిసోడ్ ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తోంది. అసలు భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు కూడా ఈ మధ్య చనిపోతారు. వారిలో మురళీ నాయక్, మన సత్యసాయి జిల్లాకు సంబంధించిన అనంతపురం జిల్లాలోని మురళీ నాయక్ గారు కూడా ఒకరు. సరే, అసలు ఎంతమంది చనిపోతున్నారు? మన భారతదేశ సైనికులు ఎవరైనా పౌరులు చనిపోయారా, లేక మన భారతదేశం పాకిస్తాన్ని ఏ విధంగా అటాక్ చేస్తుంది, పాకిస్తాన్ వారు ఏదైనా పంపించేటువంటి డ్రోన్లు ఇండియా పేల్ చేస్తుందా లేదా, ఇటువంటి సమగ్ర ఇన్ఫర్మేషను ఆర్టికల్ రూపంలో ఈనాడు వారు రాశారు. రకరకాల ఊహాగానాలని తప్పించి ఉన్నట్టు చెప్పుకోవడమే నా ముఖ్య ఉద్దేశం. అసలు ఏం జరుగుతుంది ఇండియాలో అది చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్, అదేవిధంగా వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ పిఎస్ సింగ్తో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది, పాకిస్తాన్ వారు ఇండియాపైకి వందల కొద్ది డ్రోన్లు పంపిస్తూనే ఉన్నారు, దాంట్లో బాంబులు పెట్టి పంపిస్తూ ఉన్నారు. కానీ మన ఇండియాకు సంబంధించిన రక్షణ శాఖ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి డ్రోన్లు పేల్చేస్తుంది. ఇక్కడ మనకు ఇండియాలోకి ఎంటర్ అవుతున్నటువంటి డ్రోన్లు పాకిస్తాన్ వారు పంపిస్తున్నారంటే అది కాదు, టర్కీ దేశం పాకిస్తాన్కి బ్యాక్ ఎండ్లో ఉండి సాయం చేస్తుంది. సో ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాదు, ఇది వరల్డ్ వార్కు దారితీసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒక పక్క రష్యా సపోర్ట్ ఉంది మనకు, అదేవిధంగా అమెరికా సపోర్ట్ ఉంది, పెద్ద పెద్ద దేశాలని ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకులే అని చెప్పి శాంతి చర్చల్లో ఇండియా ముందుంది. శాంతిగా ముందుకెళ్దాము, అనవసరంగా గొడవలు వద్దు, జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి ఇండియా అంటూ ఆలోచన చేస్తూ ఉంది. కానీ కవ్వింపు చర్యలకు దిగుతుంది పాకిస్తాన్. ఇది ఇలాగే కనుక కొనసాగితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బోల్డ్ డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇద్దరు కలిస్తే యుద్ధం, అదే ఒకరి మీద కన్నా పడిపోతే దండయాత్ర అని. ఆ దండయాత్ర ఇండియా కన్నా చేస్తే ఆ టర్కీ తట్టుకోలేదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. దాయాది దేశం పాకిస్తాన్కు మళ్ళీ భంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కుబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి బజ్ వరకు 26 ప్రాంతాలకు పైగా వరుస డ్రోన్లు పంపించింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమారని పాకిస్తాన్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, అదేవిధంగా బజ్ తదితర ప్రాంతాలపై వీటన్నిటినీ మళ్లీ పంపించేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేలుస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లూకౌట్ పాటించారు. ఆ మేర ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, అదేవిధంగా సాంబా జిల్లాల్లో ఫిరంగులతో భారీగా శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. ఎక్కడంటే జమ్మూ, అదేవిధంగా సాంబా జిల్లాలో శత్రుముఖులు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోటా, జైసల్మేర్, అబ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది. జమ్మూ డివిజన్ ఉదంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు. ఈ ప్రాంతంలో పూర్తిగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ, అదేవిధంగా అబ్నూర్, జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచకుల, అదేవిధంగా పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, అదేవిధంగా హోషియాపూర్, మెగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసేశారు. సో విద్యుత్ సరఫరా నిలిపేయడం వల్ల శత్రు సైన్యాన్ని, శత్రుమూకని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అంటూ జరుగుతుంది. మనకు ఈ మధ్య నిర్వహించినటువంటి మాక్ డ్రిల్ ఏదైతే ఉన్నదో, యుద్ధంగా అనివార్యమైతే దేశ ప్రజలు ఏ విధంగా తప్పించుకోవాలో, అప్పటికప్పుడు సేఫ్ జోన్లోకి ఎలా వెళ్ళాలనే దాన్ని బట్టి ఆ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఆ మాక్ డ్రిల్ నిర్వహించారు కదా, దాంట్లో భాగంగానే మొత్తం విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. చెప్తున్నటువంటి సూచన ఏంటంటే, ఇక్కడ ఎక్కడైనా దాడులు జరుగుతూ ఉంటే మన దేశంలో బయటికి రాకుండా ఇంట్లో కన్నా ఉంటే పూర్తి స్థాయి రక్షణ ఉంటుంది అని ఈ సూచనలు పాటించాల్సిందిగా కేంద్ర హోంశాఖ అయితే దేశ ప్రజలను కోరుతూ ఉంది. అటువైపు భారీ నష్టం. పూంచ్, రాజౌరి, ఉరి సెక్టార్లలో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాకిస్తాన్కు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మరో సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్లోని జైసల్మేర్ గగనతల దాడులకు పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపేశారు. భోత్పూర్, బాడ్మేర్, అదేవిధంగా శ్రీగంగాధర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లో అలుముకున్నాయి.
ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పడడంతో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కాశ్మీర్ లోయలోనూ బ్లాకౌట్ పాటించారు. ఇళ్లలో ఉండాలని, లైట్లు ఆపేయాలని పోలీసులు అంటూ సూచించారు. జమ్మూలో, దక్షిణ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ళు శబ్దాలు వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాల్లో డ్రోన్లను గుర్తించి కూల్చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదంపూర్, నగ్రోటాల్లోనూ డ్రోన్లకు ఇదే గతి పట్టించారు. ఇక్కడ చూస్తే ఏమని చెప్తున్నారంటే పాక్ దళాల కాల్పుల్లో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18 మందికి చేరింది. సో ఓవరాల్గా మన దేశానికి సంబంధించిన 18 మంది సైనికులు అటు పౌరులు చనిపోవడం జరిగింది. ఇది ఇవాళ కరెంట్ అప్డేట్. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.